అనేక పర్యాలను పిల్లలకు చెప్తుంటాను, నాయన అధికంగా మాట్లాడకండి. ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి, ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యక్తమైపోతుంటారు. అధిక మాటల చేత మనకు జ్ఞాపకశక్తి క్షీణిస్తుండాలి. అది త్వరలోపలనే వృద్ధాప్యం కూడా వస్తుండాలి. అంతేకాకుండా ఒక చెడ్డ పేరు కూడాను గురి అయిపోతున్నాము. इसीलिए मैं बच्चों को अनेक बार समझाते हुए बताता रहता हूं, वत्स अधिक बातें मत करो, क्योंकि इससे हमारी आत्मशक्ति, दिव्य शक्ति विनष्ट हो जाएंगी, स्मरण शक्ति कमजोर पड़ जाएगी, बहुत जल्दी बुढ़ापा भी आ जाएगा. इतना ही नहीं, बदनाम भी होना पड़ेगा. ఒక చిన్న ఉదాహరణ, ఒక రేడియో ఉంటుండాలి. ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టారు. భక్తి గీతములు పాడుతూ ఉండాలని. ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంటు ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుండాలి. అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది, మన బుద్ధి స్విచ్ వంటిది, మన మనసు అనేటువంటి ఆలోచనతో కూడినటువంటి పాటల వంటిది. ఈ పాటలు మాటలతో బయటపడుతున్నాయి. ఈ పాటల చేత, మాటల చేత మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి అధికంగా వ్యక్తమైపోతుంది. మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడా ఏ మాటలు లేకపోతే తనలో తానైనా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈ రేడియోను వాద్యం తక్కువ చేశాడు కానీ ఆందోళన ఉంటుండాలి, మాట్లాడుతున్నాడు. కనుక మనలో ఉన్నటువంటి ఎనర్జీ ఖర్చు అవుతూనే పోతుండాలి. అసలు వృద్ధాప్యం రావడానికి ఇదే మూల కారణం. एक छोटा सा उदाहरण, एक रेडियो है, हमने उसे चालू किया, वह भक्ति गीत गा रहा है. 1 घंटा उसका उपयोग करने पर बिजली के कितने यूनिट खर्च होंगे. इसी प्रकार हमारी देह एक रेडियो के समान है, हमारी बुद्धि स्विच के समान है, विचारों से युक्त मन गीत के समान है. ये गीत बातों के माध्यम व्यक्त हो रहे हैं. इन गीतों से, बातों से हमारी आत्मशक्ति अधिकतर व्यर्थ होती जा रही है. आज मानव प्रातः जागने से लेकर रात को सोने तक बातें करने को कोई न हो तो अपने आप में ही बतियाता रहता है. वॉल्यूम तो कम किया है, परंतु रेडियो चालू है. एनर्जी खर्च होती ही रही है. बुढ़ापा आने का प्रमुख कारण यही है.